చెప్పేసి ఒక క్యాప్షన్ ఇక్కడ చూస్తున్నాం. ఇది దుస్థితి అని. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో బస్సులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ట్రాలీ వాహనానికి వేలాడుతూ బడికి వెళ్తున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరులో డేంజరస్ జర్నీ దృశ్యం ఇదని చెప్పేసి కూడా సొంత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో బస్సులు లేక, సీఎం సొంత నియోజకవర్గం బస్సులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ట్రాలీ వాహనానికి వేలాడుతూ బడికి వెళ్తున్నారు. ఇప్పుడు దీని గురించి మాట్లాడు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ. నేను ఏమన్నా అంటే ఫస్ట్ నీ నియోజకవర్గంలో జరుగుతున్నాయి ఇన్ని కథలను చూసుకో రేవంత్ రెడ్డి గారు. ఒకసారి అసలు ఏం జరుగుతుందో చూడు, ఒకసారి చూడండి పరిస్థితి. అక్కడ విద్యార్థులు, ఆడపిల్లలు విద్యార్థులు ట్రాలీకి వేలాడుతూ పోతారు. దీని మీద కూడా పొన్నం ప్రభాకర్ ఒక మాట చెప్పాలి. పొన్నం ప్రభాకర్ గారు దీని మీద కూడా స్పందించారు. బస్సులే లేమంటే బస్సులే దిక్కులు. మేము ఇంకేం మాట్లాడతారు మీరు? మేము ఆర్టీసీని చాలా ప్రగతిని పట్టుకోబోతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ నంబర్ 1 స్థానంలో ఉన్నది అని చెప్పేసి మొన్న ఏదో ఏమంటారు గప్పలు బస్సు మాట మాట్లాడారు ప్రెస్ మీట్లు పెట్టి. మరి దీనికి సమాధానం చెప్పారు. సీఎం సొంత జిల్లా కదా, సొంత నియోజకవర్గం, జిల్లా కూడా కాదు, సీఎం సొంత నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్న విద్యార్థుల దుస్థితి ఇది పరిస్థితి. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా, లేకపోతే ఆర్టీసీ మినిస్టర్ సమాధానం చెప్తాడు, రవాణా శాఖ మంత్రి సమాధానం చెప్తాడు? ఇప్పుడు చెప్పాలి ఖచ్చితంగా దీనికి సమాధానం. నంబర్ 1 చేస్తున్నాము రైజింగ్. ఏది ఇంకో మాట నేను చెప్తున్నా అంటే 2047 నంబర్ 1 రైజింగ్ తెలంగాణ రాష్ట్రం అని ఒక బోర్డు పెట్టుకొని తిరుగుతున్నారు కదా. ఆ 2047 రైజింగ్ తెలంగాణ రాష్ట్రం అంటే ఇదేనా తెలంగాణ రాష్ట్రం రైజింగ్ నంబర్ 1 అంటే ఇదేనా? బస్సులు లేక ఆడపిల్లలు స్కూల్కి ట్రాలీలలో ఊలాడుకుంటూ పోతుంటే సీఎం సొంత నియోజకవర్గంలో ఇదేనా 2047 నంబర్ 1 ఆదర్శ తెలంగాణ రాష్ట్రం? మీరే ఆలోచన చేసుకోండి.